వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఏ వ్లాగ్స్. అందరూ ఉన్నారు, నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనమైతే ఇంకా అరుణాచలం స్టార్ట్ అయిపోయామన్నమాట. అరుణాచలం వెళ్ళాలి అని చెప్పి ఎన్నో రోజుల నుంచి అనుకుంటే ఇప్పుడు కుదిరింది. ఆల్రెడీ 2 times పోస్ట్పోన్ అయిపోయి కుదిరింది. ఇంకా మా ఖమ్మం నుంచి డైరెక్ట్గా అరుణాచలం లేవు కాబట్టి ట్రైన్స్ ఆర్ బస్సెస్ మేము విజయవాడ వచ్చాము. విజయవాడ నుంచి ఆయన ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం అనమాట. విజయవాడలో ఒక 1 hour టైం ఉంది అని చెప్పేసి విజయవాడలో ఉన్న మాల్, ఏవిపి మాల్ అండ్ అక్కడ దాని ఎదురుగా ఉన్న టిఫిన్స్ మెనారా ఏదో టిఫిన్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ దోశ, పూరి, కాఫీ తినేసి ఇంకా వచ్చేసామన్నమాట. మేము ఇంకా బస్సు ఎక్కేసి పడుకొని వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ నియర్లీ వచ్చేసాము. 2 hours టు అరుణాచలం. ఇంకా అక్కడి నుంచి మేము ఒక ఆటో మాట్లాడుకొని అరుణాచలం రాజగోపురం దగ్గర అయితే దింపమని చెప్పేసాము. కానీ స్కామ్ జరుగుతూ ఉంటాయి. చాలా అమౌంట్ చెప్తారు, మీరు మాట్లాడితే తగ్గిస్తారు, మీరు ఎంత మాట్లాడితే అంత తగ్గిస్తారు అనమాట. సో ఖచ్చితంగా అలా మిస్యూజ్ చేసుకొని మనీ అంతా వేస్ట్ చేసుకోకండి. ఇంకా మేమైతే 8కి దిగాము రాజగోపురం దగ్గర. 10 లోపు రెడీ అయిపోయి బయటకు వచ్చేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాను. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రాజగోపురం దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకుని లెఫ్ట్ సైడ్ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మంచిది అని అంటారు. సో అలానే నేను కూడా చేశాను అనమాట. మా వీడియోగ్రాఫర్కి కొంచెం వీడియో తీయడం రాలేదు, సో ఏమనుకోకండి. అలా ఇంకా రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పటికి దాని చుట్టూ ఉండే 8 నుంచి 9 లింగాలని దర్శించుకుంటూ మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చి శివయ్య దర్శనం చేసుకోవాలి అని చెప్పి అక్కడ నమ్ముతూ ఉంటారు. అక్కడి నుంచి నడిచేటప్పుడు మేము మార్నింగ్ 10 o'clock, అందరూ ఎర్లీ మార్నింగ్ అలా స్టార్ట్ చేస్తారు. మేము మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ చేసాము. అయినా కూడా ఎండ లేదు, మాకు కొంచెం ఏమి ఇబ్బంది అనిపించింది. జస్ట్ నడవడం వల్ల కాళ్ళు నొప్పి వచ్చాయి కాబట్టి, కానీ ఆ వెదర్ వల్ల అయితే మాకేం డిస్టర్బెన్సెస్ లేవన్నమాట. సో ఇంకా ఇలా ప్రతి ఒక్క లింగం మనము నడుస్తూ ఉంటే జనాలు కూడా మనతో పాటు నడుస్తూ ఉంటారు, తెలుస్తూ ఉంటుంది అక్కడ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మొత్తము మ్యాప్స్ ఇస్తూ ఉంటారు. మేము ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన కాసేపటి తర్వాతకి టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఎనర్జీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తిరుగుతూ ఉంటే మాకు ఎక్కడ హోటల్స్ కనిపించలేదు. మేము ఎక్కడైతే ఆగామో అక్కడ ఆ హోటల్ మాత్రమే ఉండింది. చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ అయితే. అక్కడ మొత్తము ఇడ్లీ, దోశ, వడ, స్వీట్, పొంగల్, కొంచెం కారం పొంగల్ ఇవన్నీ కూడా కలిపి మినీ టిఫిన్ లాగా ఇస్తున్నారు. సో మేము అదే చేసామన్నమాట. ఆ టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము మళ్ళీ. అలా ఇంకా నడుస్తూ ఉన్నాము. మధ్యలో టెంపుల్స్ వస్తూ ఉంటాయి. రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. అక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ కాసేపు ఒక 5 to 10 minutes కూర్చొని వస్తే చాలా ఎంత కామ్గా సైలెంట్గా డే అంతా గడిచిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అక్కడ. అండ్ ఇంకా మధ్యలో మనకు మ్యాప్స్ ఇస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ ఏ లింగం వరకు నడిస్తే ఎంత దూరం వచ్చాము అని చెప్పేసి ఆ మ్యాప్స్ చూస్తూ ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ చూసారు కదా ఎదురుగా అక్కడ గిరివల అంటే గిరి ప్రదక్షిణకు దారి అని చెప్పేసి తెలుగులో కూడా పెట్టారు. అక్కడి నుంచి చాలా స్టేట్స్ వాళ్ళు వస్తారు కాబట్టి అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పేసి ఇంగ్లీష్, తెలుగు, కన్నడ అలా వాళ్ళు యూజ్ చేసే వాడుక భాషలన్నింటినీ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. మేము ఒక 5 kilometers వరకు ఆడుతూ పాడుతూ నడిచేసాము. బట్ తర్వాత అస్సలు అవ్వలేదు, నడిచే కొద్దీ ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇదైతే ఇక్కడ కాళీ అమ్మవారి టెంపుల్. మనం చూస్తూ ఉంటాము ఇన్స్టాగ్రామ్స్లో చాలా మంది ఇట్లా నిమ్మకాయతో దిష్టి తీసి తొక్కిస్తారు. బట్ మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. సో ఇంకా మేము అది స్కిప్ చేసాము. అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా దారిలో మనం ఖాళీగా నడుస్తూ ఉండగలుగుతామా? అలా ఏం లేదు. నడుస్తూ మ్యాంగోస్, ఏమంటారు, ఉసిరికాయలు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. అవి తింటూ ఇంకా మేము ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాము. డీర్స్ ఇక్కడ చుట్టూ మొత్తం ఇక్కడ ఫారెస్ట్ ఉంది. గిరి చుట్టూ కదా ప్రదక్షిణ, కొండ చుట్టూ. ఆ కొండ దగ్గర మొత్తం డీర్స్ అన్ని బయటకు వచ్చి ఉంటాయి. మనం వెళ్ళేటప్పుడు ఎంతమంది సాధువులు కనిపిస్తారో మనకి. ఆ సాధువులకి మనం మనీ వేస్తూ ఉండాలి. తప్పకుండా కొంచెం చిల్లర ఏదైతే మీరు వెళ్తారో గిరి ప్రదక్షిణకి ఆ టైంలో చిల్లర పెట్టుకుని, ఎందుకంటే వాళ్ళు వస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. సో మనం వాళ్ళకి ఇస్తూ ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వదిలేసి వెళ్ళిపోయాము, తర్వాత బాధపడాలి అయ్యో ఇవ్వలేదు అని చెప్పేసి. ఇంకా పికాక్స్ కూడా చూశాను నేను. వీడియో కొంచెం ఏంటో ఏమంటారు పెట్టడం వల్ల అలా వస్తుంది. ఇక్కడ కొబ్బరి పువ్వు మన నార్మల్గా ఇంటి దగ్గర అప్పుడప్పుడు కొబ్బరిలో వస్తేనే నేను తినను. సో అది టేస్ట్ చేయాలి అనుకోలేదు. బట్ చాలా మట్టుకి అన్ని ఫుడ్స్ అక్కడెక్కడ తిరుగుతూ ఉంటే ఏమేమి ఉంటాయి అవన్నీ ట్రై చేశాను. అండ్ లాస్ట్కి చూడండి ఎంత తిరిగినా అలసిపోలేదు అనమాట. ఈ వీడియో తీసేటప్పుడు నేను 5 kilometers అప్పటికి అలసిపోలేదు. బట్ కాళ్ళు కొంచెం నొప్పి వస్తున్నాయి 5 kilometersకి. సో 5 kilometers అయిపోయింది అని మీకు చెప్తున్నాను నేను. సోడా తాగాము అక్కడ. అసలు వరస్ట్గా ఉంది. ఏంటది పౌడర్ ఫ్లేవర్ వచ్చేసింది. ఇంక ఇక్కడికి వచ్చేసి నేను చెప్పా కదా మనం తిరిగే కొద్దీ ఒక్కొక్క లింగం వస్తుంది. నాకు తెలిసి ఇది ఈశాన్య లింగం అనుకుంటా.
ఎందుకంటే ప్రతిదీ మనం కవర్ చేయాలి. అక్కడ మనం బోర్డ్స్ చూస్తూ లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని దేవుడికి ఇంకా బయటకు వచ్చేసాము. మోస్ట్లీ ఎక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అసలు అనేవి ఎలోనే లేవు. అందరూ వస్తున్నారు. కొంతమంది ఇంకొక విషయం ఏంటంటే గిరి ప్రదక్షిణ కాళ్ళతోటే చేయాలి అనే రూల్ ఏం లేదు. కొంతమంది ఆటో మాట్లాడుకొని ఆటో వాళ్ళతో మాట్లాడామనుకోండి, ఆటో వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్క లింగం దగ్గర మనకి దర్శనం చేయించి తీసుకుని వెళ్ళిపోతారు. సో అలా కూడా మనం ఏమీ అలసిపోమన్నమాట. సో మీరు ఒక వీడియో మిస్ అయి ఉంటారు ఖచ్చితంగా, అదేమంటారు మోక్ష మార్గం వీడియో నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ గిరి ప్రదక్షిణ అంతా చేసుకొని లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాతకి 2 hours పట్టింది మాకు. ఆల్రెడీ మేము అలసిపోయి ఉన్నాము. 40 kilometers నడవడం అంటే అసలు అది కూడా మార్నింగ్ ఎండలో కొంచెం ఆ ఎండ అనేది మాకు తెలియలేదు కానీ బట్ కొంచెం అలా అనిపించింది. సో ఇంకా ఫైనల్లీ దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా ఇబ్బంది అనిపించింది. బట్ 2 hours అనేది చాలా తక్కువ టైం. 2 hours అన్నా ఒక 1.5 hours. బట్ మేము గిరి ప్రదక్షిణ చేసాము కాబట్టి నడచలేకపోయాము. ఇంకా ఫైనల్లీ ఇదనమాట మన అవతారం. వాకింగ్ చేసి ఇంకా నా మెడ అంతా ఏమంటారు చైన్ కొంచెం ర్యాషెస్ లాగా వచ్చేసింది. నెక్ మీద తీసేసాను అనమాట. ఇదిగోండి ఫైనల్గా మోక్ష మార్గం మధ్యలోనే ఉండిద్ది. బట్ ఈ వీడియో క్లిప్ మిస్ అయిందని ఇక్కడ యాడ్ చేశాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.